ఓం నమ శివాయ. శంకరాచార్యులు వారు కైలాసం వెళ్ళినప్పుడు 5 శివలింగాలను తీసుకొచ్చారు. అవి చాలా శక్తివంతమైనవి. అవి భూమిపైన ఇప్పటికీ కూడా రహస్యమయంగా ఉన్నాయంట. అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సామాన్యంగా ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే వెంటనే చెప్పే సమాధానం ఏమిటి? శృంగేరి, కంచి, ద్వారకా, పూరి, బద్రి ఈ పీఠాల దగ్గర ఉన్నాయని చెప్తారు. ఎందుకు అలా చెప్తూ ఉంటారంటే శంకరాచార్యుల వారు, రామనాయ పీఠాల వారు అక్కడ ఉంటారని చెప్తారు. కానీ సమాధానం స్పష్టంగా లేదు. ఓన్లీ 40% మాత్రమే కరెక్ట్, 60% కాదు. అసలు ఎక్కడున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మొట్టమొదటిసారి శంకరాచార్యులు ఏంటండి ఈ శివలింగం గురించి ఏంటి అంటే, ఇది మార్కండేయ సంహితలో ఉన్న ఒక కథ. శంకర విజయం అనేది తర్వాత ఇది శంకర విజయం అని శంకరాచార్యులు జీవిత చరిత్రలో చాలా మహర్షులు రాసి ఉంచారు. వాటిలో కూడా ఈ చరిత్ర ఉంటుంది. అసలు శంకరాచార్యులు ఒక రాజు సశరీరంగా కైలాసానం వెళ్ళినప్పుడు అక్కడ పరమశివుడిని సందర్శించుకున్నారు. అక్కడ పరమేశ్వరుని ఆయన మీద ప్రీతితో 5 పవిత్రమైన శివలింగాలని శంకరాచార్యులకి ఇవ్వడం జరిగింది. ఇవి చాలా పవిత్రమైనవి. ఈ శివలింగాలను భూమిపైకి తీసుకువెళ్ళి 5 ప్రదేశాల్లో పెట్టు. అవి అర్చన జరిగినంత కాలం సనాతన ధర్మానికి లోటు ఉండదని పరమేశ్వరుడు సాక్షాత్తు శంకరాచార్యులకు ఇచ్చారు. అప్పుడు అమ్మవారు కూడా ఒక గ్రంథం ఇచ్చి, ఈ గ్రంథం నీకు ఇస్తున్నాను. ఇది ఎందుకంటే భూమిపైన జనం కష్టాలతో అల్లాడిపోతున్నారు. ఇది నా రహస్యమైన తంత్రం. ఇది ధర్మ కామ మోక్షాల నుంచి గెలవటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని, ఇది శ్రద్ధగా పారాయణం చేస్తే ఇందులో 100 శ్లోకాలు ఉన్నాయి. ఇది నా అనుగ్రహం పొందుతారని అమ్మవారు స్వయంగా శంకరాచార్యులకు ఇచ్చారు. ఇదంతా శంకరాచార్యులు తీసుకొని ఆనందంగా వెనక్కి వస్తున్నారు. ఎప్పుడు జనాలకి మేలు చేయాలనే ఒక తత్వంతో ఆయన ఉంటారు కాబట్టి నందీశ్వరులు ఆపారు. ఇదంతా బాగానే ఉంది, ఇక్కడి నుంచి వెళ్తున్నావు కదా, ఏం తీసుకువెళ్తున్నావు నీతో? ఎందుకంటే శివునికి అపారమైన భక్తి కలిగిన నందీశ్వరులు ఇది ప్రశ్న అడిగారు. ఇది కైలాసంలో ఏదైనా సరే శివుడు ఇచ్చారు అంటే అది నాకు కూడా చూపించు అని. ఇవి చాలా శక్తివంతమైన శివలింగాలు అని చూపించాడు. అప్పుడు నందీశ్వరులు ఇది చాలా శక్తివంతమైన శివలింగాలు, తీసుకెళ్ళండి అని నమస్కరించి పంపించాడు. ఇవి వెంటనే మళ్ళీ ఆపి అమ్మవారు ఇచ్చిన గ్రంథాన్ని శంకరాచార్యుల చేతిలో చూశారు నందీశ్వరులు. ఆ గ్రంథం ఏమిటి అని అడిగితే అమ్మవారు ఇచ్చారని చెప్పారు. ఆ గ్రంథం నందీశ్వరులు చూడగానే, ఆహా ఇది చాలా శక్తివంతమైన గ్రంథం, ఇలాంటి గ్రంథాన్ని భూమిపైన ఉన్న కొంతమంది చూడడం మంచిది కాదు. ఎందుకంటే భూమిపైన ఉన్న మానవులందరికీ మంచితనం అనేది కరువవుతుంది. కాబట్టి ఇదంతా తీసుకెళ్లకు అని అందులో నుంచి ఒక 41 స్తోత్రాలు మాత్రమే చింపి శంకరాచార్యులకు ఇచ్చారు. శ్లోకాలన్నీ నందీశ్వరులు ఉంచుకున్నారు. అప్పుడు శంకరాచార్యులు వాటిని తీసుకువచ్చి భూమిపైన 5 చోట్ల పెట్టారు. ఇప్పుడు అవి ఎక్కడ పెట్టారు అనేది తెలుసుకుందాం. మొట్టమొదటి యోగలింగం. ఇది ఎక్కడ ఉందంటే కంచి కామకోట లింగంలో ఉంది. ఇప్పుడు అక్కడ పీఠం ఉంది, అక్కడ పూజలు అందుకుంటుంది. రెండవది యోగలింగము, అది శృంగేరి పీఠము. మూడోది మోక్షలింగం చిదంబర ఆలయంలో ఉంది. 4వది వరలింగం అనేది నేపాల్లో నీలకంఠ క్షేత్రంలో ఉంది. 5వది ముక్తిలింగం అని కేదార్నాథ్లో ఉంది. అవి ఉన్న ప్రదేశాలు. ఇంకా చాలా చోట్ల శంకరాచార్యులు కైలాసం నుంచి తెచ్చిన శివలింగాలు అని చెప్తూ ఉంటారు, కానీ అవి కాదు. ఈ 5 చోట్ల మాత్రమే ఉన్నాయి. దాన్ని ఎలా చూడడం అని అంటే, ఒక ప్రదేశంలో ఉన్నదాన్ని మనం చాలా తేలిగ్గా చూడొచ్చు. ఎక్కడ అంటే శృంగేరిలో చంద్రమౌళీశ్వరులు, అది శంకరాచార్యులు తీసుకొచ్చింది కైలాసం నుంచి. అది ఎక్కడ ఉంది అంటే, ఎవరినైనా అడగండి అంటే శారదాదేవి ఆలయం పక్కనే ఉన్న ఒక పరమేశ్వరుని ఆలయం ఉంది కదా, అదే చంద్రమౌళీశ్వరుని ఆలయం, అందులోనే ఈ శివలింగం ఉందని చెప్తారు. కానీ అంత పెద్ద శివలింగం కాదు శంకరాచార్యులు తెచ్చింది, చాలా చిన్న శివలింగం. అలాగే పక్కనుండేది చంద్రమౌళీశ్వర ఆలయం కాదు, విద్యా మహర్షి దేవి స్వామి అని ఒక స్వామి. ఇది శంకర పరంపరలో 10వ పీఠాధిపతి, చాలా శక్తివంతమైన మహనీయులు. ఆయన గురించి మనం తర్వాత ఎప్పుడైనా తెలుసుకుందాం. ఆయన సమాధి పైన పెట్టిన శివలింగం ఇది. అది చంద్రమౌళీశ్వరి లింగం కాదు. అయితే చంద్రమౌళీశ్వరి లింగం ఎక్కడుంది అంటే, ఇది శారదాంబలోని విద్యాశంకర తీర్థ స్వామి ఆలయం చూసేసి బ్రిడ్జ్ దాటి అవతలపాటి వెళ్తే అక్కడ మన శృంగేరి మఠం ఉంటుంది. ఆ మఠంలో ఉంటుంది.
పక్కకి వెళితే అక్కడ మన శృంగేరి మఠం ఉంటుంది కదా, ఆ మఠంలో ఉంటుంది. ప్రతిరోజు రాత్రి దాదాపు 8 గంటలకి భారతీ తీర్థస్వామి వచ్చి చంద్రమౌళీశ్వరికి ఆరాధన చేస్తారు. అది చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. అసలు అది దర్శించుకోవడమే మన అదృష్టం. ఎందుకంటే సాక్షాత్తు కైలాసం నుంచి తీసుకొచ్చిన లింగం కనుక మిగతా 4 చోట్ల ప్రతిష్ఠించిన మనం అంత క్లియర్గా చూడలేము. ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా స్వామివారిని దర్శించుకోవచ్చు. సాక్షాత్తు శివుడిచ్చిన లింగం అంటే అది ఎంత అదృష్టం మనం దర్శించుకోవడం చెప్పండి. శంకరాచార్యుల వారు శివుడు అవతారం కదండి. ఈయన కైలాసం వెళ్ళడం ఏంటి, అక్కడ కైలాసంలో శివుడు ఇవ్వడం ఏంటి అంటే అసలు ఏంటంటే తేలిగ్గా అర్థమవడం కోసం చెప్తున్నా. పరమేశ్వరుడు ఒక పెద్ద దీపం అనుకుంటే అందులో నుంచి వచ్చిన చిన్న చిన్న దీపాల్లాగా వెలుగును చూపించడానికి వచ్చిన దీపమే శంకరాచార్యుల మాట. శంకరాచార్యులు సాక్షాత్తు శివుడు అవతారమే, కానీ భూమి మీదకి ఈయన వచ్చినంత మాత్రాన శివుడు లేదని అర్థం కాదు కదా. అంటే దేవుడు మనలో ఉన్న ప్రతి అంశంలోని ఉంటారు. అలాగే శంకరాచార్యులు దేవుడు అంశంగా జన్మించారు. రెండవది, అమ్మవారు ఇచ్చిన 41 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ శ్లోకాలు చదివితే మనకి ధర్మార్థ కామ మోక్షాల నుండి విముక్తి లభిస్తుంది కదా. అలాంటి శ్లోకాలు ఎక్కడున్నాయి అని తెలుసుకుంటే చాలామంది తప్పకుండా నేర్చుకోవాల్సిన శ్లోకం ఇది. కొంతమంది చదువుతాం కానీ ఏదో అలా చదువుకుంటాం. ఇంతకీ ఏంటవి శ్లోకాలు అంటే అవి సౌందర్య లహరిలో ఉన్న మొట్టమొదటి 41 శ్లోకం. మిగతా శ్లోకాలన్నీ శంకరాచార్యులు రచించిన శ్లోకాలు అవి. అందుకే అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించిన శ్లోకాలుగా ముందు 41 శ్లోకాలు తర్వాత ఉంటాయి. ముందు 41 శ్లోకాలు అమ్మవారి తంత్రాలు. ఇవి ఈ 41 తంత్రాలు మీకు ఇస్తున్నాను అని అమ్మవారే స్వయంగా ఆ శ్లోకంలో చెప్పినట్టు ఉంటుంది. ఆ శ్లోకం శ్రద్ధగా చదివినట్లయితే జీవితానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది.